సడన్గా ఊరు ప్రయాణం పెట్టుకున్నాము. సికింద్రాబాద్ రీచ్ అవ్వాము. రెనోవేషన్ చేసే టైంకి రీచ్ అవ్వాము అనమాట. ఇక్కడ చూస్తే ఓల్డ్ బిల్డింగ్ తీస్తారు. న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా టైం పడుతుంది అనుకుంటా. ఇంకా చాలా పనిలో ఉన్నారు. ఒక బిల్డింగ్ కూడా సగం అయింది. లోపల కూడా ఇంకా అక్కడక్కడ పని చేస్తున్నారు. టైం అయితే ఇంకా నాకు తెలిసి 1 year పైనే పడుతుందేమో అనిపిస్తుంది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తాము. ఎప్పుడు గౌతమి అనేది ఎక్కుతాము. ఇక్కడ చూస్తే షెడ్ లాగా వేస్తారు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంది. మరి ఏంటో తెలీదు. పైన ఏమైనా వాక్ ఏరియా అనుకుంటున్నాను నేనైతేని. సో పైన అంతా కంప్లీట్ అయితే కానీ తెలియదు మనకి. సో ఇక్కడ వచ్చేసరికి వెయిటింగ్ రూమ్ అనేది ఉంది. గేట్ నెంబర్ 2 అన్ని కౌంటర్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. మనకి ఎలాంటి కన్ఫ్యూజ్ అనేది లేదు. సో సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలని చెప్పేసరికి మేము హడవడిగా ఎక్కేసాము. లిఫ్ట్ కూడా చాలా బిజీగా ఉంది. అండ్ ఎక్సలేటర్ అయితే అసలు పని చేయట్లేదు. సో ఇంకేం దిక్కు, మెట్లే దిక్కు మనకి. సో ఇంక మెట్లు ఎక్కేసరికి మామూలుగా లేదు. పాపం ఇక్కడ ఇద్దరు ఆంటీలు సూట్ కేసుతో మొయ్యలేక దిగుతున్నారు. సో చాలా లేట్ పడింది ఇక్కడే వీళ్ళు ఇంకో 15 minutesలో ట్రైన్ వచ్చేయాలి. సో వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. అండ్ టైంకి వస్తుందో రాదో తెలీదు. ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. నాకు తెలిసి ఇక్కడ ఏదో వెయిటింగ్ రూమ్ అని పెడతారా, లేదంటే లివింగ్ స్టే చేయడానికి పెడతారో తెలియదు. ప్లాట్ఫామ్ మీద చాలా బిజీగా ఉన్నారు. 15 అయిపోయింది. టైంకి అయితే రాలేదు. 15 minutes లేట్. 15 కాస్త 9:30కి. సో ఇప్పుడు ట్రైన్ వస్తుందండి అక్కడికి. చాలా లేట్గా బయలుదేరింది. అండ్ ఊరు వెళ్ళేసరికి కూడా నాకు తెలిసి 1.5 మాకు లేట్ అయిపోయింది. చాలా 5కి వెళ్ళవలసింది. మేము చాలా లేట్గా వెళ్ళాము. 4 to ఫైనల్గా S3 అనేది వచ్చేసింది. సో S3 ఎక్కేయడమే. సో 9:30 కల్లా ట్రైన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మాకైతే సర్వీస్ అనేది లోపల అన్నీ నాకు యావరేజ్గానే అనిపించింది. మెయింటెనెన్స్ అయితే అంత బాగాలేదు. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్